అన్ఫార్చునేట్లీ కలిశారు. అసలు ప్లాన్ కాదు. 23rd November 7 o'clock. దివ్యశ్రీ ఓరియన్ వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం. ఆమె బయటకు వచ్చి చాలాసేపు వెయిట్ చేసింది. ఆమె నా దగ్గరకు వస్తా అంటే తడిచిపోయేది. మా స్పెషల్ మీట్ అనేది సెక్యూరిటీ రూమ్ లో ఎవరో కొత్త పర్సన్ కలుస్తున్నట్టు కాకుండా ఎగ్జాక్ట్గా నాలాంటి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. సేమ్ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది అనిపించింది. నేను కొంచెం కిడిష్ ఉంటాను. నా మెంటాలిటీకి తగ్గట్టు నా చైల్డిష్నెస్ ఎంజాయ్ చేసే వాళ్ళు కావాలి అని అనుకున్నాను. సేమ్ పర్సన్ ఎగ్జాక్ట్లీ అలానే దొరికింది. 10 minutes అనుకుంది కాస్త 1 hour అయింది. తెలియలేదు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది. నేను రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు బ్యాక్ వెళ్ళేటప్పుడు. వెళ్తున్నప్పుడు హీల్స్ కదా వేసుకుని వెళ్ళింది. జారుతున్నా అని చెప్పేసి పడిందంట. అండ్ అంత షూర్గా ఎలా ఉంటున్నావు అని అంటే నాకు నచ్చేసారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోండి. నాకైతే ఆ కన్ఫ్యూజన్స్ ఏం లేవు. నేను క్లారిటీగా ఉన్నా. మీ సైడే క్లారిటీ తెచ్చుకొని చెప్పింది. నేను ఇంకా ఆలోచించి మనల్ని ఇష్టపడే వాళ్ళైతే బెటరే కదా ఎప్పటికైనా. ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. దే లవ్ ఈచ్ అదర్. అది కనిపిస్తుంది బయటకి. మా అన్నయ్య లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఎక్కడ బ్రేక్ అవుతుందని ఒక చిన్న టెన్షన్ ఉండేది. బట్ ఎప్పుడైతే మా వదిలిని చూశానో, ట్రావెల్ చేశానో, అప్పుడు అర్థమైంది లైక్ ఓకే ఈ బాండ్ బ్రేక్ అవ్వదు. తను ఇంకా లైక్ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, క్లోజ్ చేయడానికి, కానీ లైక్ బ్రేక్ చేయడానికి చూడట్లేదని ఒక విషయం అర్థమైంది. బేసికల్లీ తను మా వదిన కూడా లైక్ చాలా సాఫ్ట్ హార్టెడ్. బాగుంది, క్యూట్ కపుల్. బాగుంది, నచ్చింది నాకు. బాగా ఇంకా ఎక్కువ పేషెన్స్ తోని చాలా మంచిగా డీల్ చేస్తుంది మా అక్కని. మేమిద్దరం ఒకటయ్యి ఈమెను ఒకటి చేస్తాం. ఈమె మీద పంచులు స్టార్ట్ చేస్తాం. చాలా మంచి బాగుంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.